ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఘటనలో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లతో పాటు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దాడికి దిగింది. పాక్ శ్రీలంకతో ట్రై సిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. దాడిలో క్రికెటర్లు కబీర్ సిబాతుల్లా, హరూన్ మృతి చెందారు. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఘటనలో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లతో పాటు 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దాడికి దిగింది. పాక్ శ్రీలంకతో ట్రై సిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి. ఏదైతే మనకు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి క్రికెటర్లు మరణించారు వైమానిక దాడులు, బాంబుల మూతతో ఒకవైపు బాంబుల మూత వర్షం కురిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. యమునా, దాదాపు ఈ ఘటనలో దాదాపు 10 మంది మరణించారు, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 3 చిన్న పిల్లలు కూడా ఉన్నారు అన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నంబరు. దాదాపు ఇది ఘటన దాదాపు 3 గంటల 55 నిమిషాలకు జరిగింది. అయితే 48 గంటల పాటు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్య కూడా సీజ్ ఫైర్ అన్నటువంటి ఒప్పందం కుదిరింది. తర్వాత అది కొద్దిసేపట్లో కూడా అంటే ఏదైతే సమయం ఉందో 48 గంటల సమయం ముగుస్తుంది అన్నటువంటి సమయంలోనే మరికొంతసేపు కూడా ఈ సమయాన్ని పెంచేటటువంటి ఒక ఒప్పందం కుదురుతున్నటువంటి సమయంలోనే ఈ విధంగా పాకిస్తాన్ వైమానిక దాడులు, తర్వాత ఇక్కడ కొన్ని ప్రాంతాలపై బాంబుల మూతతో వర్షం కురిపించిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా కీలకమైనటువంటి ప్రాంతాలు అంటే జనసంఖ్య ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నది. 500 మంది స్కూల్ పిల్లలు ఉండేటటువంటి ఒక స్కూల్ భవనం పైన చేసింది. ఈ ఘటన దాదాపు స్కూల్ 2 గంటలకు ముగిసింది. 3 గంటల 55 నిమిషాలకు ఈ బాంబుల వర్షం కురిపించినటువంటి ప్రాంతం, అందులో ఉండేటటువంటి 500 మంది పిల్లలు స్కూల్ వదిలిపెట్టి బయటికి వెళ్లిపోయి ఒక 15 నిమిషాల తర్వాతనే ఇలాంటి బాంబుల మూత దాదాపు మొత్తం కూడా స్కూల్ భవనం అంతా కూడా కుప్పకూలినటువంటి సందర్భము. ఒకవేళ ఆ సమయం ముందుగానే వేసింటే కానీ అందులో దాదాపు 500 మంది చిన్న పిల్లలు చదువుకునేటటువంటి స్కూల్ పై దాడి చేశారు. ఎంత భారీ నష్టం సంభవించేది అనేది ఆ స్కూల్కి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఆ భవనాన్ని చూస్తే ఒక్కసారిగా కూడా పిల్లలు బ్రతికి బయటపడ్డారు అన్నటువంటిది కూడా చాలా బాధతో కూడా చెప్తున్నటువంటి సోషల్ మీడియా వేదికగా పోస్టులు అని చెప్పవచ్చు. మరొకటి ఏదైతే క్లబ్ ట్రయల్ క్లబ్ మనకి T20 సిరీస్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు నవంబర్ 17వ తేదీ నుంచి కూడా నవంబర్ 23వ తేదీ వరకు కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 సిరీస్ జరగనుంది. కానీ ఇప్పుడే ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ T20 సిరీస్ నుంచి కూడా విరమించుకుంటున్నట్లు కూడా కీలక ప్రకటన చేసింది. అయితే ఇక్కడ ఏదైతే కొన్ని ప్రాంతాలు ఇక్కడ జన సమూహం ఉండేటటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకు అర్జున్, కర్మల్ జిల్లాలు, ఈ ప్రాంతాలు ఎక్కువగా కూడా పబ్లిక్ ఎక్కువగా ఉండేటటువంటిది, ఎక్కువగా స్కూల్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలపై ఈ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకున్నారు. ఇక్కడే క్రికెట్ ఏదైతే సంబంధించినటువంటి ట్రయల్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ దాడి జరిగింది. ఇందులో 3 క్రికెటర్లు క్లబ్ కి సంబంధించినటువంటి క్రికెటర్స్ ఇందులో మరణించడం జరిగింది. ఇందులో మనకు కబీర్, తర్వాత సిబ్రతుల్లా, తర్వాత హరూన్
అన్నటువంటిది ముగ్గురు క్రికెటర్లు వీళ్ళు ఈ దాడిలో మరణించినట్లు కూడా వారి పూర్తి సమాచారాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ క్రికెట్ బోర్డు కూడా మరి T20 సిరీస్ నుంచి కూడా విరమించుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ దాడి తర్వాత ఇది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మంత్రి కూడా ఖవాజ్ ఆసిఫ్ కూడా ఒక కీలక ప్రకటన చేశాడు. ఈ దాడి చేయడానికి కారణము ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఢిల్లీ కేంద్రంగా పరిపాలిస్తుంది, ఢిల్లీ సూచనలు పాటిస్తుంది, అందుకే మేము ఈ బృందము భారత్ పర్యటనలో భాగంగా వారం రోజుల పర్యటన ఇక్కడ ఉంది. ఇక్కడ చర్చలు జరగడము, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో చర్చలు, తర్వాత ఇరు సంబంధాల మధ్య కూడా వాణిజ్య సంబంధాలు, ఇక్కడ ఆర్థికపరమైనటువంటి సంబంధాలతో పాటు కూడా కొన్ని ఒప్పందాలను కూడా చేసుకోవడము, తర్వాత ఎంబసీని కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఓపెన్ చేయడం, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటివి. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా కీలకంగా ఢిల్లీ నుంచే మొత్తం కూడా నడిపిస్తుంది. కాబట్టి ఈ దాడి చేసేవంటూ కూడా ఇక్కడ పాకిస్తాన్ మంత్రి ఒక కీలక ప్రకటన కొద్దిసేపు క్రితము జరిగింది. అంటే ఇక్కడ జరిగేటటువంటి దాడులు ఏ విధంగా ముందు ఉండబోతున్నాయి అన్నదంటూ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది. ఈ రోజు దాదాపు ఈ వారం రోజుల్లోనే 37 మంది పౌరులు మరణించారు. దాదాపు 400 వారం రోజులనే దాదాపు ఒక 6 ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో ఇక్కడ పాకిస్తాన్ దాడి చేసినటువంటిది కూడా మొత్తం అంతా కూడా డీటెయిల్ గా కూడా ఐక్యరాజ్య సమితి ఒక కీలక ఇక్కడ ప్రకటన కూడా చేసింది. అంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మనం అంచనా వేయవచ్చు. ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే డ్యూరెండో రేఖకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలను టార్గెట్ చేస్తూ జన సమూహం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలపై దాడి చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. యమున రైట్ కళ, అయితే మనకు తెలుసు పాకిస్తాన్ ది వంకర బుద్ధి, అంటే ఎప్పుడు ఎవరిని దొంగ దెబ్బ కొడుతుందో కూడా తెలియదు. మనకి అనుభవం ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ కి కూడా ప్రేలాపనలు చేస్తూనే వస్తుంది. మేము యుద్ధానికి సై అంటున్నాము, కావాల్సింటే యుద్ధం చేస్తాము, మిమ్మల్ని దెబ్బ కొడతామని చెప్తున్నప్పటికీ ఇప్పటి నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం మొదలయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే అక్కడ క్రికెటర్లు కొందరు అమాయకులు కూడా బలైపోయారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుంది అనుకోవచ్చా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ పై దాడికి దిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? ఇక ఈ దాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వము ఒక ప్రతిజ్ఞ చేసింది, ఖచ్చితంగా దీనికి బదిలిస్తాము. అంటే ముందు కూడా జరగబోయేటటువంటి సిచ్యువేషన్స్ ని ఈ ప్రతిజ్ఞతో మనం ఒక అర్థం చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ పై దాడులు చేస్తాము అంటూ కూడా ఒక ప్రభుత్వాన్ని ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఈ దాడులు జరిగిన తర్వాత ప్రతిజ్ఞ చేయడం అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. అయితే ముందు కూడా ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి ఏదైతే అంటే సీజ్ ఫైర్ అన్నటువంటి ఒప్పందంతో ఒకవైపు శాంతి నెలకొల్పుతుంది అన్నటువంటిది అందరూ ఆలోచించారు. కానీ ఈ రోజు ఏదైతే సీజ్ ఫైర్ అని చెప్పి పాకిస్తాన్ వక్రబుద్ధి ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్తో ఒప్పందం కుదుర్చుకొని కూడా ఒకవైపు అంటే ఇక్కడ విదేశీయుల మన ఎవరైతే పర్యాటకులపై దాడి చేసినటువంటి ఏదైతే పాకిస్తాన్ ఉందో అలాగే ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రాంత జన సమూహంపై కూడా దాడి చేయడం అన్నది కూడా తన పాకిస్తాన్ మరొకసారి వక్రబుద్ధిని చూయించింది. ఐక్యరాజ్య సమితి వెంటనే ఈ దాడుల్లో ఈ వారం రోజుల్లో జరిగినటువంటి దాడిని కూడా రిలీజ్ చేసింది. అంతా కూడా ప్రపంచమంతా కూడా ఈ పరిస్థితిని అంటే పాకిస్తాన్ చేసేటటువంటి దుశ్చర్యలని కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంది. ఖచ్చితంగా దీనిపై ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. దీనికి ఖచ్చితంగా బదులుంటుంది అంటూ కూడా ప్రతిజ్ఞ చేసింది. ఖచ్చితంగా రాబోయే 24 గంటలు కూడా చాలా కీలకము. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలకు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ శాంతి దిశగా వెళ్తున్నటువంటి సమయంలో మరొకసారి కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్ ఖచ్చితంగా ఇది ముందు జరగబోయేటటువంటి సిచ్యువేషన్స్ కి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి ఒక ప్రతిజ్ఞ ఖచ్చితంగా దీనికి బదులుంటుంది. థ్యాంక్ యూ కళ.